ఇవన్నీ ఏమైనాయి? అమలు జరగలేదు. ఈ రోజున ఏం జరిగింది అనంటే, గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోయినటువంటి పరిస్థితి. ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా రూ. 50, రూ. 100 తగ్గించి కంటితురుగ్గా వాడు చేస్తున్నాడు. అదే విధంగా వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరలు ఇప్పుడు తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంటే, పెట్రోల్, డీజిల్ ధరలేమో పెరుగుకుంటూ వస్తుంది. ఇవన్నీ జరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగు. ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిస్తారు. అదేవిధంగా ఒక 6.5 దశాబ్దాల పాటు నిర్మించుకున్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఒక వరుస క్రమంలో అమ్ముకుంటూ వస్తున్నటువంటి క్రమాన్ని మనం బీజేపీ. మరి ఇవే వీళ్ళకు ఉండేటువంటి రికార్డ్స్. వీళ్ళని ఏం చూసి ఓట్లు వేయాలి అంటే, ఇక్కడ ఎందుకు ఓట్లు వేస్తున్నారు? మరి మాకు 2019లో ఎందుకు ఓట్లు వేసి, మళ్ళీ ఇప్పుడు ఎందుకు గెలుస్తారని మీరే చెప్తున్నారు? మోడీ గెలుస్తారని మీరు కూడా చెప్తున్నారు కదా, ఎందుకు చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో బలపడలేదు. ఒకటి, వీళ్ళు ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇప్పుడు ఆ భయం వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ వాళ్ళకి రాదు. ఎన్డీఏకి సంబంధించిన సీట్లు దొబ్బుతున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుని కలుపుకోవటం, బీహార్లో మళ్ళీ నితీష్ కుమార్ కలుపుకోవటము, అదే విధంగా పాత మిత్రులందరూ వెంటబడి వాళ్ళు వెనకాల పడి వాళ్ళని కలుపుకునేటువంటి పరిస్థితులు, ఇవన్నీ ఆ జాగ్రత్తలు వీళ్ళు తీసుకున్నారు ఎన్డీఏ వైపు. అదే ఇండియా కూటమి వైపు నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి? తలో దారి. వాళ్ళు మొన్న జరిగినటువంటి 6 రాష్ట్రాల ఎన్నికల్లో ఒకరికొకరికి పొంతం లేదు. ఇప్పుడు కేజ్రీవాల్ లోపలికి పోవటం వల్ల మొత్తం మొన్న ఒకసారి కలిసి ఎట్లాకట్లా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం. ఎవరు ప్రధానమంత్రి క్యాండిడేట్ కావాలి? ఒకవైపునేమో మమతా బెనర్జీ కావాలంటే, ఇంకొక వైపున మొన్నటి వరకు కేజ్రీవాల్ కావాలనే వాళ్ళు. ఈ విధంగా సమాజ్వాదీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి పడదు. ఈ విధమైనటువంటి ఇండియా కూటమిలో బలహీనతలు మాత్రమే ఈ రోజున ఎన్డీఏ కూటమికి బలం తప్ప, ఎన్డీఏ కూటమిని పూర్తిగా ప్రజలు వాళ్ళు సంతృప్తికరంగా మేము బీజేపీ కోటేస్తున్నాం, ఎన్డీఏ కూటమి కోటేస్తున్నాం అనేటువంటి పరిస్థితి భారతదేశంలో, అది ఆంధ్రప్రదేశ్తో సహా ఎక్కడా లేదు అని మాత్రం నేను చెప్పను. రైట్. ఒకసారి రవికిరణ్ గారు ఇందాక కట్ అయిపోయింది, రైట్ పాయింట్ ఒకటి రైస్ కృష్ణాంజనేయులు గారు ఏంటంటే, 303 నుంచి ఒక 50 తగ్గితే 253, అంటే మీ మ్యాజిక్ ఫిగర్కి ఒక 20 దాకా తగ్గే అవకాశం ఉంది. సో దేవుడా అంటూ యూ నీడ్ టు బ్యాంక్ అపాన్ ద రీజనల్ పార్టీస్ లైక్ తెలుగుదేశం అండ్ నితీష్ కుమార్. ఎవరి ద్వారా అయితే మీకు చక్కటి అనుభవాలు ఉన్నాయో మళ్ళీ మీరు వాళ్ళ ముందు దేవిరించే పరిస్థితి. సో ఈసారి మిమ్మల్ని ఒక ఆట ఆడుకునే అవకాశం ఉందిగా రెండు పార్టీలు. ఇప్పుడు కృష్ణాంజయ్ గారు ఎన్డీఏ కూటమి సభ్యులుగా మేము మాట్లాడుతుంటేనేమో ఊకదంపుడు ఉపన్యాసం అంటూనే, వారు కూడా ఊకదంపుడు ఉపన్యాసం గత సంవత్సర కాలంగా చేస్తున్న ఉపన్యాసాన్ని రిపీట్ చేశారు. ఏదైతే మమ్మల్ని వద్దంటున్నారో అదే వాళ్ళు ఊకదంపుడు ఉపన్యాసం ఆయన గత సంవత్సరంగా బీజేపీ మీద విషం చిమ్మే కార్యక్రమాన్ని ఇప్పుడు కొన్ని గంటల్లో రిజల్ట్ రాబోతుంది అని చెప్తూనే వారు మళ్ళీ ఈ కేంద్రంలో కూడా కొన్ని గంటల్లో రిజల్ట్ రాబోతుంది కదా, ఎందుకు మళ్ళీ లేదు ఆయన మీరు రావటం లేదనే మాట అనలేదండి, మీరే వస్తారని కూడా చెప్తున్నారు ఆయన. ఏదైనా సరే ఒకతప్పుడు ఉపన్యాసమే కదా, మాది ఒకతప్పుడు ఉపన్యాసం, వారిది కూడా అంతే. ఇప్పుడు వారు చెప్తున్నారు 2014 నుంచి 19 వరకు ఏమీ నెరవేర్చలేదని చెప్తున్నారు. మరి ప్రజలు తీర్పిచ్చారు కదా, ప్రజా తీర్పుని గౌరవించాలా వద్దా? ఎక్కువ మెజార్టీతో 303 స్థానాల్లో బీజేపీకి, ఎన్డీఏకి 353 స్థానాలతో ఎక్కువ మెజార్టీతో ఇచ్చారు. అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు కన్నా మీరు చెప్పే విశ్లేషణ గొప్పది అంటే ఎలా కుదురుతుంది? ఏదో కోట్లు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి అన్నారట. ఎందుకు అసత్య ప్రచారాలు ఎంతకాలం చేస్తారని సంవత్సరాలే చేస్తున్నారు. 2014 మేనిఫెస్టో తీయండి, 2019 మేనిఫెస్టో, ఎప్పుడన్నా మేము కోట్లు ఉద్యోగాలు ఇస్తారని చూపించండి. దానికి చూపిస్తే మీరు ఏం చెప్తే చేయడానికి నేను సిద్ధం. దుష్ప్రచారాలు ఎంతకాలం చేస్తారు? ఎందుకు? కొన్ని గంటల్లోనే జడ్జిమెంట్ రాబోతుంది. కొంతమంది గత 75 రోజులుగా చూస్తున్నాం, అనేకమైన వారికి కొంత ఆకాంక్ష ఉంది, చాలా మందిలో ఆకాంక్ష ఉంది భారతీయ జనతా పార్టీకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే ఆకాంక్ష. వారేమంటారు, భారతీయ జనతా పార్టీకి ఒంటరిగా రాకూడదు, అక్కడ బలహీనమైన ప్రభుత్వం ఉండాలి, బలహీనమైన ప్రభుత్వం ఉంటే ఏ రకంగా ఫుట్బాల్ గతంలో ఆడుకున్నారో అట్లాగా టెంట్లు పెట్టి ఫుట్బాల్ ఆడుకొని దేశ ప్రగతిని విచ్ఛిన్నం చేయాలి, ముందుకు సాగనివ్వకుండా చేయాలి అని చెప్పి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి చాలా మందికి ఉంది, కృష్ణాంజలి రెడ్డి వరకు ఉంది. మనం చూస్తాం దేశవ్యాప్తంగా ఎవరి అభిప్రాయం వాళ్ళు మనమేం వ్యతిరేకించడం కాదు, కానీ వారి ఆనందాలు స్వల్పమే.
కొన్ని గంటల్లో వాళ్ళ ఆనందాలు మిగలవు, పటాపంచలు అయిపోతాయి. అత్యధికమైన దేశ ప్రజలు ఏ ఆనందాన్ని అయితే కోరుకుంటున్నారో, ఒక ప్రధాన సేవకుడుగా కనీ విని ఎదిగినటువంటి ఒక ప్రధానమంత్రి గత 10 ఏళ్లుగా ఆయన ట్రాక్ రికార్డు ముందు పెట్టి ఓటు అడుగుతున్నారు. గత 10 ఏళ్లుగా నేను చేసింది ఇది, జాతీయ రహదారి ఏ స్వతంత్ర భారతదేశంలో ఏ 10 ఏళ్లలో చేయని అభివృద్ధి ఇక్కడ జరిగింది. జాతీయ రహదారులు 90,000 కిలోమీటర్లు గత 2014 ముందు ఉంటే ఈరోజు 150,000 కిలోమీటర్లు అయ్యింది. అది ఎలా సాధ్యం? అది ఎవరన్నా చేస్తారులేండి అంటే మరి గతంలో ఎందుకు కాలేదు? రైల్వేల అభివృద్ధి, రైల్వే ట్రాక్లు గతంలో సంవత్సరానికి 2-3 కిలోమీటర్లు వేస్తే ఈరోజు 20 కిలోమీటర్లు వేస్తారు. అది ఎవరన్నా వేస్తారులేండి అంటారు మళ్ళీ కృష్ణా జిల్లా లాంటి వాళ్ళు. ఎవరైతే మరి గతంలో ఎందుకు వేయలేదు, ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు? ఎలక్ట్రిఫికేషన్ 100% పూర్తి అయిపోయింది, అది మళ్ళీ అది ఎవరన్నా చేస్తారులేండి అంటే ఏమో. అది మరి గతంలో ఎందుకు అవ్వలేదు? ఎయిర్పోర్ట్లు గతంలో 75 ఉంటే 150 అని, మరి గతంలో మేము చేసి ఉంటే 150 కట్టాల్సిన అవసరం ఏంటి? నేను చెప్పేది ఏంటంటే స్థూలంగా ప్రజల ముందు కనపడుతుంది. గరీబీ హటావ్ అన్న నినాదానికి పరిమితమైన పార్టీలు చేసింది ఏం లేదు. ఈరోజు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారని గణాంకాలు నీతి ఆయోగే బయటపడి, ప్రపంచ దేశాలు సర్వేలు కూడా బయటపడ్డాయి. ఈరోజు ఇన్ని మరుగుదొడ్ల నిర్మాణాలు, జన్ధన్ ఖాతాలు 11 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం పేద బడుగు బలిగిన వర్గాలు కాదా? అది గరీబీ హటావులో భాగం కాదు. ఎవరు చేశారు గతంలో? అలాగే ఇళ్ల నిర్మాణాలు, కమ్యూనిస్ట్ పార్టీలు ఇల్లు కావాలని ధర్నాలు దేశంలో మేము చిన్నప్పటి నుంచి చూసాం. ఈరోజు 4 కోట్ల ఇల్లు నిర్మాణం చేసేశారు 5 ఏళ్లలో. మరి అది ఎలా సాధ్యమైంది? అది గరీబీ హటావు కాదా? అది పేదరిక నిర్మూలన కాదా? జన్ధన్ ఖాతాలు 50 కోట్లు జన్ధన్ ఖాతాలు, వాళ్ళ ఖాతాల్లో నేరుగా 38 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ఇది డీబీటీ ద్వారా, సంక్షేమ పథకాల ద్వారా. అది కాకుండా మళ్ళీ మిగతా డ్వాక్రా సంఘ మహిళలకు కావచ్చు, రైతులకు కావచ్చు, వివిధ రుణాలు, తక్కువ వడ్డీకే రుణాలు వాళ్ళకి ఇవ్వటం, అలాగే కొన్ని లక్షల కోట్లు వాళ్ళకి అందజేశారు. రైతులందరికీ సబ్సిడీ మీద విత్తనాలు 3 లక్షల కోట్ల సబ్సిడీలు ప్రతి సంవత్సరం, విత్తనాలు కావాలి, ఎరువులు కావచ్చు, అయితే ఫెర్టిలైజర్స్ కావచ్చు, ఇవన్నీ 3 లక్షల కోట్ల సబ్సిడీలు రైతులకు ఇస్తున్నారు. ఈ రకమైన ఎన్ని కాదు ఉచితంగా రేషన్ అందిస్తున్నారు. ఎన్ని లక్షల కోట్లు అవుతుందండి? 20 లక్షల కోట్ల రూపాయలు దానికి భారం భరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. అలాగే వైద్యం చూడండి, గతమైన దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ అని పెట్టి 55-60 కోట్ల మందికి ఉచితంగా వైద్యం దేశవ్యాప్తంగా. సార్ ఇవన్నీ ఇప్పుడు మీరు చేసినవన్నీ పనిచేస్తే జగన్ నరేంద్ర మోడీ గారు చేయలేదు, ఎన్ని కాదు. రవికిరణ్ గారు వాటితో నేను విభేదించట్లేదు, రవికిరణ్ గారు వాటితో నేను విభేదించట్లేదు. ఇన్ని మీరు చేశారు, ఇన్ని మీరు చేసినట్టు ఎక్కడ చెప్పుకున్నారో నాకైతే తెలియదు. మరి తెలుగు రాష్ట్రాల్లో అయితే మీకు పెద్దగా చెప్పుకోలేకపోయారు, ఎందుకంటే మీ అంతర్గత కుమ్ములాటలతోనే సరిపోయింది. ఆంధ్రప్రదేశ్ అయితే తెలంగాణలో బెటర్మెంట్ అయితే ఉంది, తెలంగాణలో నో డౌట్, ఏ మాట కామాట చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో మీకు ఎంతసేపు ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్స్, ఎవరిని ఎక్కడ సర్దాలి, పారాషూట్లను ఎంత జాగ్రత్తగా ఇలా ఉడిసిపట్టుకొని జాగ్రత్తగా కాపాడుకోవాలి, వీటితో అయిపోయింది. సరే, నేషనల్ లెవెల్లో మీరు చెబుతున్న ఫిగర్స్ ప్రకారం, కృష్ణాంజనేయులు గారు చెబుతున్న ఫిగర్స్ ప్రకారం ఒక 20 తగ్గే అవకాశం ఉంది 272. 20 తగ్గితే మళ్ళీ ప్రత్యేక హోదా తెర మీదకి వస్తుంది. ఇంకేంటి మామూలుగా కాదు, ఇంకా చిన్నపిల్లలు ఇంట్లో మారం చేసి ఏం కావాలో అవి తెచ్చుకుంటారు చూసారా, అవన్నీ తెర మీదకి వస్తాయి, అవన్నీ వస్తాయి తెర మీదకి. ఇన్నాళ్ళు వాసుదేవన్ గారు రవికిరణ్ గారినే మాట్లాడమన్నాడు. ఒక్కటే మాట, నేను ఇంతసేపు మాట్లాడినా సరే ఎన్డీఏ కూటమి ఓడిపోయిద్దని చెప్పటం లేదు, అధికారంలోకి వస్తుందని చెప్పి ఒక్కటే మాట ఏమిటంటే, మీరు చెప్పినటువంటి 400 సీట్లు రావటం లేదు అనేటువంటిది. ఒకవేళ రాలేదు అంటే మీ ఓటమిని అంగీకరిస్తారా? అదేవిధంగా 303 సీట్లు బీజేపీ నుంచి నేనంటానే 50 దగ్గుతూ నేనంట. మీరు మ్యాజిక్ ఫిగర్ కన్నా మీకు గిన తక్కువ వస్తే, 272 కన్నా బీజేపీ గిన తక్కువ వస్తే ఓటమిని అంగీకరిస్తారా నైతికంగా? ఈ ఒక్క పాయింట్ చెప్పండి. కొన్ని గంటల్లో రిజల్ట్ రాబోతోంది, దాన్ని ఎవరు మార్చలేరు. భారతీయ అదే ఇప్పుడు నేనేం కాదని ఎవరి అభిప్రాయం వాళ్ళదండి, నేనేం కాదని దానికి. అదే మా పార్టీ అభిప్రాయం మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. మేము దేశవ్యాప్తంగా మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్, మా బూత్ కమిటీ నుంచి ఫీడ్బ్యాక్, తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీకి ఒంటరిగా 370 స్థానాలు తగ్గవు, ఎన్డీఏకి 400 స్థానాలు తగ్గవు అన్నది మేము మా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అయితే కొంతమంది 272 దాటవు అని చెప్పంటున్నారు. ఇదైతే నేను నిర్బంధంగా